హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదండి. సో ఈసారి వైకుంఠ ఏకాదశికి విశేషం ఏమిటంటే శనివారం రావటము, అది ధనుర్మాసంలో 7 రోజు కావటము, అన్ని విధాలా కలిసి రావడం చాలా విశేషమైన రోజు కదండి. సో అందుకని చెప్పి నేను ఇంట్లో పూజ చేసుకున్నాను అనమాట. ఇంట్లో పూజ చేసుకుని తర్వాత గుడికి వెళ్ళాము. వేరే ఫంక్షన్కి అటెండ్ అవ్వాలండి, అందుకని ఇంట్లో పూజ చేసుకొని తొందరగా తర్వాత గుడికి కూడా వెళ్ళామండి. ఇంత విశేషమైన రోజున మా బిగ్ బాస్కి తులసి దళాలు సమర్పించకపోతే అస్సలు మనసు ఊరుకోదు కదా. సో అందుకని చెప్పి ఇంట్లో నేను పూజ చేసుకొని పిండి దీపం పెట్టుకొని తర్వాత గుడికి వెళ్ళామన్నమాట. గుడిలో కూడా తొందరగానే అయిపోయిందండి. ఇంకా మాదే లేట్ అనమాట. తర్వాత తొందరగానే అయిపోయింది. గుడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ కని బయలుదేరేసామన్నమాట హడావుడిగా. ఇదండి నేను చేసుకున్న పూజ. ఇంట్లో ఏం లేదండి, సింపుల్గానే అనమాట. పిండి దీపం పెట్టుకొని ఇంకా నైవేద్యాలు చేసి పెట్టుకున్నాను అనమాట. దీంతోపాటు ఇంకో విశేషం ఏంటంటే బ్రహ్మ వైకుంఠానికి బయలుదేరాడండి మన ఇంటి నుంచి. ఎవరా అనుకుంటున్నారా? బ్రహ్మ కమలాలు పూసాయండి. సో మహావిష్ణువు కోసం వైకుంఠానికి బయలుదేరుతున్నాడు అనమాట. 3 ఉన్నాయన్నమాట. అలానే బాక్స్లో పెట్టి ఉంచాను. ముందు రోజు కూడా 2 పూస్తే తీసుకెళ్ళి తిరుపావై జరిగే టైంకి తీసుకెళ్ళి ఇచ్చి వచ్చారనమాట ఈయన. ఇంక మళ్ళీ 3 పూస్తే అలానే బాక్స్లో పెట్టి ఉంచాను. ఇంకా ఆ బ్రహ్మ కమలాలు తీసుకెళ్ళి టెంపుల్లో ఇస్తే ఆ ఆనందం చూడండి, మాటల్లో చెప్పలేను అనమాట. అంత హ్యాపీగా అనిపించింది. తీరా గుడి దగ్గరకు వచ్చేసామండి. అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ క్యూ అనమాట. చాలా పెద్ద లైన్ ఉంది. ఆ క్యూలో నిలబడ్డాము. ఒక 1/2 అవర్ వరకు నిలబడినట్టున్నాము. తీరా సగం దూరం వెళ్ళిన తర్వాత ప్రత్యేక పూజ చేయించుకునే వాళ్ళు ఆ క్యూలో నిలబడొద్దండి, సైడ్ నుంచి వచ్చేసేయండి అని మైక్లో చెప్తున్నారనమాట. ఇంకా అప్పటికి కానీ తేరుకోలేదన్నమాట మేము. అప్పుడు మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకప్పుడు పరుగులు తీసాము. పూజ స్టార్ట్ అయిపోతుంది, ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే తొందరగా రండి అనేసరికి ఇంకప్పుడు పరుగుెత్తుకుంటూ వెళ్ళామన్నమాట. ఆ అడవుల్లో, ఆ పరుగులు తీసే అడవుల్లో తిరునామం పెడుతున్నారండి అక్కడ. అది మిస్ చేసుకున్నాం అనమాట. సో నాకైతే ఇంకా కలబెడతానే ఉందన్నమాట. అయ్యో తిరునామం మిస్ అయిపోయామని. తర్వాత మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ వెతికి మళ్ళీ ఎలాగో మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి నేను తిరునామం పెట్టించుకొని వచ్చానండి. డెకరేషన్ అయితే ఫుల్ అదిరిపోయిందండి అసలు టెంపుల్లో. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇంకా పరుగులు తీసామన్నమాట. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర ఉండే అదే అన్నమాట మెయిన్, అదే ఉత్తర ద్వారము. ఇదిగోండి ఎదురుగా కనిపిస్తున్నాడు చూడండి మా బిగ్ బాస్. ఇంకా తర్వాత మామూలు టెంపుల్లో విగ్రహం అన్నమాట. ఇది తీసుకున్న తర్వాత అంటే పూజ చేయించుకున్న తర్వాత మళ్ళీ తీసుకున్నాను వీడియోలు. ఇంకా పూజ చేసుకునే టైంలో తీయలేదు. తర్వాత వెళ్ళి నిదానంగా అన్నీ వీడియో తీసుకొచ్చుకున్నాను అనమాట. అసలు అలంకరణ అయితే నిజంగా అండి నాకైతే నన్ను నేను మైమర్చిపోయాను అనుకోండి. ఎంత సూపర్గా ఉంది అసలు. మామూలుగా వెంకటేశ్వర స్వామి అంటేనే ఎప్పుడు నిత్య నూతనంగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టే ఉంటారు కదా. ఇంకా వైకుంఠ ఏకాదశి నాడు ఆయన అలంకారం చూడాలి అసలు. నన్ను నేనే మర్చిపోయానండి, అంత సూపర్గా ఉంది అసలు. ఆ విగ్రహమూర్తులను చూస్తుంటే నాకైతే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదన్నమాట. అలా వచ్చేస్తున్నాయి నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి అన్నమాట. అంత నాకైతే గూస్ బంప్స్ అన్నట్టే ఉందన్నమాట. అంత బాగుందండి ఆ విగ్రహం. ఆ అలంకరణ మాత్రం ఇంకా సూపర్ అంటే సూపర్ అన్నమాట. ఇంకా నాకైతే ఇంకా బ్రహ్మకమలాలు తీసుకెళ్ళి ఇచ్చేసరికి ఇంకా అసలు అది మళ్ళీ పుష్ప సేవ చేశారండి. అందువల్ల మన బ్రహ్మకమలాలు పెట్టింది పైకి కనిపించలేదన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంతా దర్శనం అయిన తర్వాత
చూడండి ఎతుకుతా ఉన్నాను అనమాట నేను తిరునామం ఎక్కడ పెడుతున్నారని. బయటికి వెళ్ళిపోయాము, బయట పెడుతున్నారంటే మళ్ళీ బయట చూసిన తర్వాత బయట పెట్టట్లేదు అనమాట. మళ్ళీ ఎతుక్కుంటూ మళ్ళీ లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి మళ్ళీ కొంచెం వీడియో తీసుకొని ఇంకా మళ్ళీ ఎతికితే ఆఖరికి నాకు అదిగోండి తిరునామం పెట్టించుకున్నా అనమాట. నేను పెట్టించుకోవడమే కాదు, మళ్ళీ ఫోన్ చేసి మా వారిని కూడా పిలిపించాను అనమాట. ఇంకా పెట్టించుకొని అక్కడి నుంచి హడావుడిగా ఫంక్షన్ కోసం బయలుదేరేసామండి. మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్లో మనం ఎక్కడికన్నా బయటకు వెళ్తే ఊరికే వస్తామో చెప్పండి, అస్సలు మనకే వచ్చే ప్రసక్తే ఉండదు కదా. అలానే వస్తూ నేను కృష్ణయ్య కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి. నాకు ముందు ఉండేదన్నమాట ఇంట్లో, నా పెళ్ళి కాకముందు నుంచే వీళ్ళు పెట్టుకున్నారనమాట. ఇంత ఎత్తు విగ్రహం ఉండేది, అది కొంచెం బ్రేక్ అవడంతో ఇంకా బ్రేక్ అయినవి ఇంట్లో ఉంచొద్దు అన్నారని తీసుకెళ్ళి టెంపుల్లో పెట్టేశాము. తర్వాత కేపీహెచ్బికి రాగానే నాకు కృష్ణయ్య కనిపించాడు అనమాట. ఇంకా మనసు ఆగలేకపోయింది. దాంతోపాటు గోవు దూడ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అసలు విగ్రహం అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. నాకు ఎప్పుడు ఏ విగ్రహం దొరికినా ఒక్కటే దొరుకుతుంది అనమాట. ఈ బుద్ధ భగవానుడు కూడా ఒక్కడే దొరికాడు, ఒక్కటే ఉంది నేను తీసుకున్నప్పుడు. డాడీకి అన్నకి అందరికీ నచ్చాడు అనమాట బుద్ధ భగవానుడు. మళ్ళీ అలాంటి విగ్రహాలే దొరకలేదు. ఈ కృష్ణయ్య కూడా అంతే అండి, ఒక్కటే ఉంది. ఇంక నేను తీసేసుకున్నాను అనమాట. సో వైకుంఠ ఏకాదశి రోజే మన కృష్ణయ్య కూడా ఇంటికి వచ్చాడు. కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు విగ్రహాన్ని అయితే తీసేసుకున్నాను కానీ ఎక్కడ ప్లేస్ చేయాలో అర్థం కాలేదన్నమాట. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ పెట్టాలో అర్థం కాకుండా టీపాయ్ పైన ఇంకా బుద్ధ విగ్రహం ఉంటుంది కదా, అక్కడే పెట్టేశాను అనమాట. అక్కడున్న వినాయకుడు విగ్రహం మాత్రం పటాలు అవన్నీ టీవీ స్టాండ్లో పెట్టాను. టీవీని మాత్రం వాల్ మౌంట్ చేసామండి. ఇంకా ఆ ప్లేస్లో ఇంకా అవి ఎలాగోలా సర్దేశాను అనమాట. ఇంకా కరెక్ట్ ప్లేస్ చూసుకొని ఇన్ని ప్లేస్ చేయాలి. ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.